Finite element analysis on a rectangular plate with a circular hole అనేది ఈరోజు మనం ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ యూస్ చేసి అబాకస్ యూస్ చేసి అనాలిసిస్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనకి గివెన్ ప్రాబ్లం వచ్చేసి ఒక రెక్టాంగులర్ ప్లేట్. లెట్ us take a rectangular plate like this with a hole. This is our problem. So the given dimensions వచ్చేసేటప్పటికి total height 100 mm, width వచ్చేసేటప్పటికి 50. ఇది క్రాస్ సెక్షనల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ప్లేట్. అండ్ ఇప్పుడు సర్కిల్ డయామీటర్ వచ్చేటప్పటికి డయామీటర్ ఆఫ్ సర్కిల్ వచ్చేసి R10, రేడియస్ 10 ఇచ్చారు. సో ఇది సెంటర్ పాయింట్ నుంచి డిస్టెన్స్ హైట్ వచ్చేటప్పటికి 50. సర్క్యులర్ ప్లేట్ నుంచి డిస్టెన్స్ వచ్చేటప్పటికి 25. సో ఇవి మనకి ఇచ్చిన డైమెన్షన్స్, ఇవి రెక్టాంగులర్ ప్లేట్. అండ్ దీనికి మనకి ఎక్సెస్గా ఎక్స్ట్రా ఇచ్చిన డీటెయిల్స్ వచ్చేటప్పటికి యంగ్స్ మాడ్యులస్ వచ్చేటప్పటికి 68 GPa. 68 GPa. నెక్స్ట్ డెన్సిటీ రో వచ్చేటప్పటికి డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్స్ టు 2698.9 kg per మీటర్ క్యూబ్. కేజీ పర్ మీటర్ క్యూబ్ ఇచ్చారు డెన్సిటీ. అండ్ పాయిజన్స్ రేషియో 0.3 ఇచ్చారు. సో ఇక్కడ అన్ని మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మనం ఈ డైమెన్షన్స్ కూడా మీటర్స్లోనే తీసుకుందాం. 100 meters అని. 100 meters, ఇంకా ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ మీటర్స్ ఇంక్లూడింగ్ రేడియస్. సో ఈ ప్రాబ్లమ్ని మన అబాకస్ యూస్ చేసి సాల్వ్ చేద్దాం. సో విత్ స్టాండర్డ్ ఎక్స్ప్లిట్ మోడల్ అనేది తీసుకుంటున్నాం. సో ఫస్ట్ పార్ట్ డిజైన్లోకి వెళ్ళి పార్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో మనకు కావాల్సింది 3D పార్టే కాబట్టి 3D పార్ట్, డిఫార్మబుల్ అవ్వాలి కాబట్టి డిఫార్మబుల్, అండ్ సాలిడ్ తీసుకుంటున్నాం కాబట్టి సాలిడ్. మనకి లాస్ట్ డైమెన్షన్ 100 కాబట్టి మనం 200 తీసుకుంటున్నాం. సో ఫస్ట్ ఒక రెక్టాంగులర్ ప్లేట్ విత్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ కాబట్టి రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటున్నాం విత్ గివన్ డైమెన్షన్స్ అండ్ ఆ సర్కిల్. సో ఇప్పుడు డైమెన్షన్స్ అనేటివి మనం ఇవ్వాలి. సో ఈ లైన్ నుంచి ఈ లైన్కి డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 100. సో 100. ఈ లైన్ నుంచి ఇక్కడికి 50. సో ఇప్పుడు రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సర్కిల్ పొజిషన్ అనేది మనం చేంజ్ చేయాలి. ఈ లైన్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 50. ఇక్కడ నుంచి ఇక్కడికి 25. సో ఇప్పుడు మనకి ఒక రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ విత్ సర్క్యులర్ హోల్ అనేది మనం క్రియేట్ చేసేసాం. సో ఇట్లా క్రియేట్ చేశాక ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ట్రూడ్ చేయాలి. థిక్నెస్ అనేది దీనికి మెన్షన్ చేయాలి. సో ఇక్కడ ఇంటూ క్లిక్ చేసి డన్. ఇక్కడ డెప్త్ అడుగుతుంది. డెప్త్ మీన్స్ థిక్నెస్ ఆఫ్ ద రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్. సో ఇప్పుడు ఈ రెక్టాంగులర్ ప్లేట్కి మనం డిఫాల్ట్గా ఒక 1 mm థిక్నెస్ అనేది ఇస్తాం. 1 mm థిక్నెస్తో ఒక రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ విత్ సర్క్యులర్ హోల్తో అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రాపర్టీస్లో ఫస్ట్ క్రియేట్ ప్రాపర్టీస్. మెటీరియల్ మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి జస్ట్ మెటీరియల్ నేమ్ అనే పెడుతున్నాం. డెన్సిటీ ఎంత ఇచ్చారు?
డెన్సిటీ 2698.9 kg/m³, ఎందుకంటే అన్ని మీటర్స్లోనే తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఎలాస్టిసిటీ, ఎలాస్టిక్, యంగ్స్ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులస్ ఎంత ఇచ్చారు? 68 GPa. 26 GPaని మనం Nm/m కన్వర్ట్ చేయాలి కాబట్టి 68 11 Nm/m². పాయిజన్స్ రేషియో 0.3. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు క్రియేట్ సెక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సాలిడ్లోనే ఉంది, కంటిన్యూ. మెటీరియల్ 1 ఫస్ట్ మెటీరియల్ మనం క్రియేట్ చేసాం కాబట్టి ఓకే. నెక్స్ట్ అసైన్ సెక్షన్, క్రియేట్ చేసిన సెక్షన్ ఈ సర్క్యులర్ క్రాస్ సెక్షన్కి ఇవ్వాలి కాబట్టి డన్. నెక్స్ట్ సాలిడ్ మెటీరియల్ 1 అనేది దానికి అసైన్ అయిపోయింది, ఓకే. నో ఇట్ కలర్స్ చేంజెస్. నెక్స్ట్ అసెంబ్లీ డిజైన్లోకి వెళ్ళి క్రియేట్ అసెంబ్లీ డిపెండెంట్, ఓకే. నెక్స్ట్ స్టెప్ క్రియేట్ చేస్తున్నాం. స్టెప్ ఇనిషియల్, స్టాటిక్ అండ్ జనరల్, కంటిన్యూ. డిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు, నో, ఓకే. నెక్స్ట్ లోడ్ అనేది ఇవ్వాలి. సో లోడ్ మనకి ఎట్లా ఉంది అంటే గివెన్ ప్రాబ్లంలో ఇది యూడిఎల్ లోడ్ అనేది ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇట్లా లోడ్ అనేది ఇట్లా జనరేట్ అవుతుంది. లోడ్ మనం ఇక్కడ ఇలా యూడిఎల్ లోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒక సర్ఫేస్, అదర్ సర్ఫేస్ ఫిక్స్డ్. ఈ సర్ఫేస్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇది ఫిక్స్డ్ ఎండ్, అక్కడ లోడ్ అప్లై, టెన్సైల్ లోడ్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ ఎంత లోడ్ అప్లై అవుతుందంటే మనకి గివెన్ ప్రాబ్లం నుంచి సో ఇప్పుడు మనం లోడ్ కండిషన్స్ అనేవి ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేటెడ్ ఫోర్స్ ఇస్తున్నాం, ప్రెషర్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఈ సర్ఫేస్ మీద యూడిఎల్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ప్రెషర్ ఇస్తాం. మెకానికల్, కంటిన్యూ. నౌ యూ హ్యావ్ టు, హియర్ ఇట్ షోస్ surface, select surface. We have to select a surface. Yes, select the surface and done. Here it will ask magnitude. How much magnitude do you want? మనకి magnitude ఎంత ఇచ్చారు? ఫర్ సపోజ్ ఒక 30 న్యూటన్స్ అనేది ఇస్తున్నాం, ఓకే. సో ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి మనం ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి -30 అనేది ఇవాళ డౌన్వర్డ్లో యాక్ట్ అవుతుంది కాబట్టి -30, ఓకే. ఇట్ విల్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్. డిస్మిస్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? బౌండరీ కండిషన్, అదర్ అండ్ ఫిక్స్డ్. సో సిమెట్రీ, యాంటీ సిమెట్రీ, ఎంకాస్ట్. So we have to use this option, rotate view. సో రొటేట్ వ్యూ అనేది మనం దేనికి యూజ్ అవుతుందంటే ఈ యొక్క ఫిగర్ని మనం రొటేట్ చేసుకోవడానికి ఇట్లా. సో దీన్ని మనం ఎనేబుల్ చేస్తే ఓకే. నెక్స్ట్ సర్ఫేస్ సెలెక్ట్ చేసాం, డన్. ఎన్కాస్ట్, ఎందుకంటే 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ అనేది అరెస్ట్ చేస్తున్నాం, ఓకే. ఇప్పుడు మొత్తం ఇది ఫిక్స్డ్ ఎండ్, అది ఫ్రీ ఎండ్, లోడ్ అప్లై అయ్యింది. సో XY డైరెక్షన్లో పెట్టేసాం, ఫిక్స్డ్గా పెట్టాం, ఓకే. లోడ్ అయిపోయినాక మెషింగ్ అనేది చేయాలి. మెష్ చేయడానికి చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో మనం మెష్ చేసే ముందు అసెంబ్లీ అనే దాని నుంచి పార్ట్లోకి కన్వర్ట్ చేయాలి. ఎందుకు అని అంటే ఇది సింగిల్ పార్ట్ ఉంది కాబట్టి పార్ట్లో పెట్టి మనం సీడింగ్ కానీ మెష్ కానీ చేయాలి. అప్లై. సో ఇది మనకు వచ్చినటువంటి మెష్ సైజ్ అనేది 5 ఇచ్చాము, ఓకే. మెష్ ద పార్ట్. ఎస్, మీరు అనొచ్చు ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని ఇర్రెగ్యులర్ షేప్స్ అని వచ్చాయి. ఇక్కడ ఫస్ట్ ఏమంటే రెక్టాంగిల్ వచ్చాయి, అన్ని స్క్వేర్ బాక్సెస్లో వచ్చాయి మెష్ సైజ్ అనేది. సో ఇక్కడ సర్క్యులర్కి దగ్గరగా వచ్చేసి ఏంటంటే ఇర్రెగ్యులర్ షేప్స్లో ఉన్నాయి. సో ఈ ఇర్రెగ్యులర్ షేప్స్ని అనేది అవాయిడ్ చేయాలి అంటే ఎలిమెంట్ అసైన్ మెష్ కంట్రోల్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ హెక్స్ అని ఉంది, హెక్స్ టెట్ అనేది పెట్టి ఓకే చేసామంటే మనకి కొత్త మెష్ అనేది వస్తుంది.
ఇప్పుడు చూడండి అన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్లో డివైడ్ అయింది మెష్ అనేది. ఈవెన్ సర్కిల్ దగ్గర ఈ రెక్టాంగులర్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా ఈ మెష్ కూడా అలాగే ఉంటుంది. సో ఇది అనేది ఒక కాన్స్టెంట్ మెష్ అనేది మనకు క్రియేట్ అయింది. సో ఇప్పుడు మెష్ అయిపోయినాక నెక్స్ట్ జాబ్ క్రియేషన్లోకి వెళ్ళాలి. జాబ్ క్రియేషన్ అంటే ఇప్పటి వరకు మనం అప్లై చేసిన మెటీరియల్ కానీ, లోడ్స్ కానీ, బౌండరీ కండిషన్స్ కానీ అన్నీ అప్లై అవ్వడానికి, అన్నీ ఒక ప్రోగ్రామ్ రన్ చేయడానికి జాబ్ మేనేజర్లోకి వెళ్ళి క్రియేట్ చేసి ఎస్ మోడల్ 1 ఓకే. నెక్స్ట్ మనకి జాబ్ అనేది క్రియేట్ అయింది, దాన్ని సబ్మిట్ చేయాలి. ఓకే. సో మనం చేసినటువంటి ప్రోగ్రామ్ కానీ మనం చేసిన వర్క్ అంతా సబ్మిట్ అయింది, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో రన్నింగ్ అవుతా ఉంది ప్రోగ్రామ్. కింద కూడా ప్రాసెసర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, కంప్లీటెడ్ వచ్చింది. నెక్స్ట్ వ్యూయింగ్ ఆఫ్ రిజల్ట్స్ అనేటివి ఎట్లా ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నాం. సో మీరు ప్లాట్ కాంటర్స్ ఆన్ డిఫార్మ్డ్ షేప్ అనేది క్రియేట్ చేస్తే మీకు ఏ విధంగా ఎక్కడ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి అనేది చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఈ కింద ఎండ్ మనం ఫిక్స్ చేసి ఇక్కడ లోడ్ అప్లై చేసినప్పుడు హై స్ట్రెస్ అనేది ఈ యొక్క సర్కిల్ ఎడ్జెస్ మీద క్రియేట్ అవుతుంది. అది ఎంత అంటే 9.49 into 10 to the power of 1. 10 to the power of 1 means 10. 494 న్యూటన్ మీటర్ అనే స్ట్రెస్ అనేది మనకి మ్యాక్సిమం స్ట్రెస్ డెవలప్ అవుతుంది. మినిమం స్ట్రెస్ వచ్చేసి 9.16. సో ఇది మనకు వచ్చిన స్ట్రెసెస్. సో ఇప్పుడు ఈ ఫిగర్ నుంచి మనం ప్లాట్స్ డ్రా చేసి అంటే స్ట్రెస్కి డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి రియాక్షన్ ఫోర్సెస్కి ఇట్లా ప్లాట్ చేసుకుంటే మనకి గ్రాఫ్స్ అనేది ఎట్లా వస్తున్నాయో క్లియర్ కట్గా తెలుస్తుంది. సో పాత్ క్రియేషన్లోకి వెళ్తాం, డబుల్ క్లిక్ చేస్తాం, నోడ్ లిస్ట్, కంటిన్యూ, యాడ్ బిఫోర్. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన నోడ్స్ అనేవి ఎలా ఉండాలి అంటే మ్యాక్సిమం టు మినిమం, అంటే మ్యాక్సిమం నోడ్ నుంచి మినిమం నోడ్కి క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి కలర్స్. సో రెడ్ అనేది మ్యాక్సిమం, బ్లూ అనేది మినిమం. సో రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి బ్లూ వరకు ఒక పాత్ క్రియేట్ చేసుకోవాలి, అది ఎట్లయినా క్రియేట్ చేసుకోవచ్చు యాజ్ యువర్ విష్. సో రెడ్ దగ్గర నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను, ఇట్లాగా ఇలా క్రియేట్ చేసుకుంటూ, అంటే ఒకసారి టచ్ అయిన కలర్ మళ్ళీ టచ్ అయిందంటే మళ్ళీ గ్రాఫ్ కిందకు వచ్చేస్తుంది. సో ఇట్లా ఒక గ్రాఫ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అది మీకు ఇష్టం వచ్చిన నోట్స్ దగ్గర అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది నా పాత్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎలాంటి స్ట్రెసెస్ డెవలప్ అవుతున్నాయి ఈ పాత్లో అనేది ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను. డన్. ఓకే. ఇప్పుడు గో టు XY డేటా పాత్, ఎందుకంటే మనం క్రియేట్ చేసిన పాత్ కాబట్టి పాత్లోకి వెళ్ళి కంటిన్యూ. సో పాత్ 1 ఒకటే ఉంది. ఫీల్డ్ అవుట్పుట్స్లో ఫస్ట్ స్ట్రెసెస్ చూద్దాం. అప్లై, ఓకే, ప్లాట్. సో నాకు మినిమం స్ట్రెస్ ఎక్కడ ఉంది, 90 అబవ్ ఉంది. సో అట్లా డిస్టెన్స్ వైజ్గా వచ్చి ఇది నాకు వచ్చినటువంటి స్ట్రెస్ వర్సెస్ డిస్టెన్స్ కర్వ్ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ ఫీల్డ్ అవుట్పుట్ డిస్ప్లేస్మెంట్కి ఏ విధంగా ఉంటుంది, ఓకే. సో డిస్ప్లేస్మెంట్ అనేది ఇనిషియల్గా 0 ఉంది, ఫైనల్గా వచ్చేటప్పటికి 0.3 అబవ్ అట్లా ఉంది. సో నెక్స్ట్ ఫీల్డ్ అవుట్పుట్ రియాక్షన్ ఫోర్సెస్, అప్లై, ఓకే, ప్లాట్. In this experiment it shows 0 as the reaction forces. It's a constant linear line. That means 0 దగ్గర మనకి స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి there is no reaction forces in that experiment. సో ఇది మనకు కంప్లీట్ అయిపోయింది. సో రియాక్షన్ ఫోర్సెస్ అనేటివి ఇట్లా ఉంటాయి, ఇక్కడ డెవలప్ అవుతున్నాయి. ఫిక్స్డ్ ఎండ్ దగ్గర రియాక్షన్ ఫోర్సెస్ అనేటివి డెవలప్ అవుతున్నాయి. డిస్ప్లేస్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది రెడ్డిష్ ఏరియాలో. సో ఇది గైస్ ఈరోజు మనం చేసిన ఎక్స్పెరిమెంట్. దట్ మీన్స్ FEA అనాలిసిస్ ఆన్ ఎ రెక్టాంగులర్ క్రాస్ సెక్షనల్ ప్లేట్ విత్ ఎ సర్క్యులర్ హోల్. ఇది మనం చేసిన ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎక్స్పెరిమెంట్తో మళ్ళీ వస్తాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
ఇన్ కేస్ మీకు అబాకస్ సాఫ్ట్వేర్ అనేది లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ క్రాక్ వర్షన్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అబాకస్ లింక్ అని కామెంట్ చేయండి. ఐ విల్ షేర్ ఇట్. ఓకే గైస్, థ్యాంక్ యూ.